పాఠశాలల్లో విద్యార్థులకు పోక్సోపై చైతన్యం పేరుతో పోక్సో యాక్ట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమాలు సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట నందుగల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోక్సోపై చైతన్యం అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై బాల బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టం గురించి, పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షల గురించి, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ల వలన కలుగు అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మన లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న వింగ్ లాగా 5-7 మెంబర్స్ అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు, ఊరు తిరుగుతారు, జిల్లాలో తిరుగుతారు. ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది, గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది, వాళ్ళకి అక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు. మన జిల్లాలో కూడా 2-3 కేసులు అట్లా పట్టుకున్నారు. ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్, ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా? బైక్స్లో ఇది ఫాస్ట్ స్పీడ్లో వస్తారు చూసారా? దానికి ఏం చేశారు? ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు. అదే చేశారా? ఎవరికి చెప్పలేదా? మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి? ఈమె నంబర్ లేదా? ఎవరెవరి దగ్గర? ఓకే సరే, ఇప్పుడు ఈరోజు నంబర్ సేవ్ చేయండి. ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు, మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా ఈమెకి చెప్పాలి. చెప్తారా? అది ఎవరి కోసం? సీటింగ్ మీకోసం. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. మీరు చెప్పకపోతే అమ్మాయికి ఐడియా రాదు. దేవుడు చెప్పారు కదా, ఆ స్కూల్లో వెళ్ళు, అట్లా జరుగుతుంది, స్కూల్ బయట వస్తుందా అట్లా థాట్, ఏమైనా ఆలోచన వస్తుందా అట్లా? మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి, మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు, వాళ్ళు పట్టుకొని జైలు పంపించండి. చెప్పగలవచ్చు, అంతే చెప్పాలి. చెప్పగలవచ్చు కదా. నాకు మేడం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి హెల్లో పంపించారు. హెల్లో పంపిస్తారా? ఇన్స్టాగ్రామ్ ఉందా అందరి దగ్గర? లేదా? ఉంది, అందరికీ ఉంది. వెరీ గుడ్. జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్, దాని తర్వాత ఏం చేయాలి చెప్తాను. ఇప్పుడు ఈమెకి అడుగుతాను. ఇప్పుడు మీకు ఇది కొనరావుపేట నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసిందా నిన్న మొన్న? దానిలో నిజామాబాద్ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి. ఏం చేశారు అబ్బాయి? ఏం చేశారు అబ్బాయి? వచ్చేసినటువంటి మన ఏఎస్పీ గారికి చప్పట్లతో ఆహ్వానిస్తాం. లక్ష్మీరాజన్ గారిని వేదికపై రావాలని చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఇందు మూలముగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు సేవిస్తున్నట్లు గాని విక్రయిస్తున్నట్లు గాని సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయండి. గంజాయి సేవించిన వారిని యాంటీ డ్రగ్ కిట్స్ ద్వారా పరీక్షలు జరిపి